హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవనీస్ వరల్డ్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. ఈరోజు భక్త సిరియాల షష్ఠి అండి. అలాగే ఈరోజు హస్త నక్షత్రం అంటే గణపతి నక్షత్రం అండి. ఈ హస్త నక్షత్రంలో పుట్టినవారు చాలా తెలివిగా ఉంటారు, ఇంటెలిజెంట్గా ఉంటారు, మంచి ర్యాంక్స్ సాధిస్తారు అండి. చదువు కోసం, మంచి బుద్ధి కోసం, అలాగే చెడు ఆలోచనలు రాకుండా ఉండడం కోసం ఈరోజు గణపతి నామస్మరణ చేద్దామండి. ఈరోజు మంత్రబలం: ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. అందరూ ఈ నామాన్ని జపించండి. మహాగణపతి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట: ఉన్నత స్థానాన్ని అలంకరించడానికి మనము జ్ఞానాన్ని సంపాదించాలి అండి. మంచిగా చదువుకోవాలి. మనం పేరెంట్స్ని తృప్తి చెందడానికి బాగా చదువుకోవాలి. గురువులకు కృతజ్ఞతలు చెప్పడం కోసం, చూపించుకోవడం కోసం బాగా చదువుకోవాలి. మనల్ని చిన్న చూపు చూసిన వారికి సరైన సమాధానం చెప్పడం కోసం మనం జ్ఞానం పొందాలి, చదవాలి. అలాగే మన కాళ్ళపై మనం నిలవాలనడానికి కూడా మనం జ్ఞానం పొందాలి, చదవాలి. లోక జ్ఞానం పొందాలన్నా కూడా మనం బాగా చదువుకోవాలి. వ్యక్తిత్వ వికాసం కోసం కూడా మనం జ్ఞానం పొందాలి, బాగా చదువుకోవాలి. అలాగే సమాజంలో మంచి చేయాలన్నా కూడా మన దగ్గర జ్ఞానం ఉండాలి, బాగా చదువుకోవాలి. కష్టపడి కాదండి, ఇష్టపడి చదవాలి. ఏ పనిని కూడా చిన్నచూపు చూడకూడదు. దీనికి సంబంధించి ఒక కథ చెప్తామండి. ఈరోజు భక్త సిరియాల షష్ఠి అండి. సో ఈ భక్త సిరియాల షష్ఠిని ఎవరైతే కథని వింటారో వారికి వంశాభివృద్ధి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఎవరికైతే మగపిల్లలు ఉన్నారో వారికి ఆయుష్ వృద్ధి అవుతుంది అండి. ఇక మహాభక్తుడు సిరియాలుడు తన భార్య మహాసాధ్వి దైవభక్తురాలండి. వాళ్ళకు ఎంతకాలమైనా కూడా సంతానం ఉండదు. సో సంతానం కోసం ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు ఒకరోజు దేవసేన ఆమె కలలో కనిపించి, దేవసేన సుబ్రహ్మణ్య స్వామి భార్య అండి. ఆ దేవత కలలో కనిపించి, రేపు షష్ఠి, రేపు ఉదయాన్నే నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు, తప్పకుండా సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్తుంది అండి. ఆమె అదేవిధంగా ఉదయాన్నే లేచి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుంది, దేవసేనను పూజిస్తుంది, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేస్తుంది, సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుతుంది. ఆ రోజంతా ఆ స్వామి నామస్మరణ చేస్తుంది. అక్కడ వస్త్రాలు పెట్టి పూజిస్తుంది అండి. తదుపరి ఆ వస్త్రాలను దానం చేస్తుంది. ఇలా చేయగానే ఈ పూజ ఫలితం వలన ఆమెకు త్వరలోనే సంతానం ప్రాప్తిస్తుంది, పుత్రుడు జన్మిస్తాడు. ఇక ఈ వ్రతం చేయడం వలన వారికి పుత్రుడు జన్మించాడు కాబట్టి ఆ పుత్రునికి శుభకర్మ అనే పేరు పెట్టుకుంటారండి. సో ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని, దేవసేనను పూజించడం వలన పుత్రుడు అనేది ప్రాప్తిస్తాడు ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ సిరియాల కట్టెలు కొడుతూ జీవించేవాడండి. కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో బియ్యాన్ని కొనుక్కొని వండుకొని ఎవరైతే అతిథి వస్తారో వారికి పెట్టిన తర్వాతనే అతను తినేవాడండి. ఒకవేళ ఆ రోజు ఏ అతిథి రాకపోతే, పెట్టకపోతే అతడు తినేవాడు కాదు. ఆ విధంగా రోజులు గడిచిపోతూ ఉండేవండి. ఒకరోజు పరమేశ్వరుడు అతన్ని పరీక్ష పెట్టాలని భావించి బ్రాహ్మణి రూపంలో వచ్చి, అతిథి రూపంలో వచ్చి భిక్ష అని అడుగుతాడండి. అయితే ఆ రోజు ఇంట్లో ఏమీ ఉండదు అండి. వాళ్ళ దగ్గర ఒక బియ్యపు గింజ కూడా ఉండదు. కొంచెం బియ్యం ఉంటే వాటిని వండి గుడిలో ఈరోజు ఎవరు అతిథులు రావట్లేదు కదా అని చెప్పేసి, శివభక్తులు రాలేదని చెప్పేసి గుడిలో శివభక్తులకు పంచి రమ్మని పుత్రునికి ఇచ్చి పంపిస్తాడండి. పుత్రుడు మొత్తం పనిచేసి ఖాళీ గిన్నెతో ఇంటికి వస్తాడు. ఇక అతిథి రాగానే ఇంట్లోకి వెళ్ళి సిరియాలుడు చూస్తే భార్య కూడా అతన్ని అలాగే చూస్తుందండి, ఇంట్లో ఏమీ లేవని. ఇక సిరియాలుడు వచ్చిన అతిథికి, మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, మేము తినడానికి ఏమీ లేదు, మేము కూడా ఉపవాసం ఉన్నాము, మమ్మల్ని క్షమించండి, దయచేసి ఈ బెల్లం కలిపిన పానీయాన్ని స్వీకరించండి అని చెప్పగానే వచ్చిన బ్రాహ్మణుడు, నాకు భోజనం మీరు పెట్టి తీరాల్సిందే, మీరు పెట్టకపోతే అతిథులకు
భోజనం పెట్టలేదన్న పాపం మీకు వస్తుంది, శపిస్తాను అని చెప్తాడండి. చెప్పగానే అయినా నాకు భోజనం కాదు, నేను మాంసం తింటాను, నేను నరభక్షకుడిని, మేము అఘోరలం అని చెప్పేసి చెప్తాడండి. చెప్తే స్వామి మమ్మల్ని క్షమించండి, మేము అలాంటి వాళ్ళం కాదు అని సిరియాలుడు అంటాడు. అయినా కూడా మీరు పెట్టాల్సిందే అని వచ్చిన అతిథి అనగానే సరే అయితే నన్ను వండి పెట్టమని నా భార్యను ఒప్పిస్తాను అని చెప్పేసి సిరియాలుడు అంటాడు. మేము పెద్దవారి మాంసం తినము, చిన్నవాళ్ళ మాంసమే తింటాము, బాలకులది అంటే అట్లా అయితే మా ఇంట్లో మీరు చెప్పినట్టుగా నాకు ఒక పుత్రుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. సరే అని అతిథి అంటాడు. ఇక ఆ పుత్రుడు రాగానే వాళ్ళ తండ్రి అడుగుతాడు, ఇలా అతిథి ఇలా అడుగుతున్నాడు అంటే ఆ బాబు సరే నాన్న దీనికన్నా గొప్పది ఇంకేముంటుంది అని ఒప్పుకుంటాడు. ఇక ఆ శరీరాన్ని బాధతోనే ఖండన చేస్తారు. అలా చేస్తే అతిథి మీరు ఏడుస్తూ కాదు సంతోషంగా నాకు పెట్టాలి అని చెప్పేసి అనడంతోనే బాధనంతా లోపల దాచుకొని పైన సంతోషంతో శరీర మాంసం పెడితే ఇది నాకు శరీరంది కాదు, నాకు శిరస్సుది కావాలి అని మళ్ళీ అంటాడు. సో పాపం ఆ శిరస్సును ఖండన చేసేసి ఆ లోపల ఉన్న మెదడు మాంసాన్ని పెడతాడు. తర్వాత ఇదంతా ఊర్లో తెలిసిపోయి గ్రామస్తులందరూ వీళ్ళు పాపాత్ములు, అతిథికి కొడుకును చంపి భోజనం పెట్టారు అని చెప్పేసి కట్టెల మీద వాళ్ళని ఇద్దరిని కట్టేసి అగ్ని అంటిస్తారు. అప్పుడు పెద్ద వర్షం వచ్చి ఆ అగ్ని కాలడం ఆగిపోతుంది అండి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి భక్త సిరియాల నీ భక్తికి మేము మెచ్చాము, నిన్ను పరీక్షించడానికి మేము ఇలా చేశాము, నీ పుత్రుని పిలువు అనగానే వారు బాధపడతారు. మా చేతులతో మేము ఇలా రక్తం చిందించి భోజనం పెట్టాము, మేము ఎలా పిలిస్తే వస్తాడు అని ఆలోచించగానే నమ్మకంతో పిలువు అని చెప్పగానే అతను సుకర్మ అని చెప్పేసి పిలుస్తాడు. పిలవగానే ఆ బాబు వచ్చేస్తాడండి. ఇక అప్పటి నుంచి కూడా భక్త సిరియాల నీవు ఎంతో గొప్పవాడివి, నిజమైన భక్తుడవు, ఇప్పటి నుంచి నీ కథను ఎవరైతే వింటారో వారికి వంశాభివృద్ధి జరుగుతుంది, సంతానం ప్రాప్తిస్తుంది, అలాగే మగపిల్లలకు ఆయుష్ కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరులు వరాన్ని ఇచ్చి వెళ్తారండి. ఇంకా ఆ రోజు మాంసం పెట్టింది మాంసాన్ని త్యజించి శివుడు ఆ మాంసం అంతా పూలుగా మారిపోతుంది అండి. ఈ శ్రావణ మాసంలో మాంసాన్ని త్యజించారు కాబట్టి శివ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శ్రావణ మాసంలో మాంసాన్ని త్యజించి ఓన్లీ వెజ్ మాత్రమే తింటారండి. అలా ఇంకా దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మాటకు విలువ అండి. మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మనం మాట ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. అలాగే ఆ పుత్రుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇలా చెప్పగానే సరే అని ఒప్పుకున్నాడు, తల్లిదండ్రులను గౌరవించాలి అన్న విషయాన్ని మనం దీని నుండి నేర్చుకోవాలండి. అంతేకాకుండా మనం ఏదైనా సరే పనిని మనం చిన్నది పెద్దది అని చూడకూడదు. ఏదైనా కూడా పనిని చులకన చేయకూడదండి. ఖచ్చితంగా ప్రతి పనికి కూడా విలువ ఉంటుంది. ఏ పనిని చిన్న చూపు చూడకుండా మనకు ఏ పని దొరికితే ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన సారాంశం అండి. అలాగే అందరూ కూడా ఈ కథను వినండి. ఇక ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని దేవసేనను పూజిస్తారో వారు ఖచ్చితంగా పుత్ర సంతానం అనేది ప్రాప్తిస్తుంది అండి. అలాగే ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వడం వలన అంటే వస్త్రాలు, నెయ్యి, బెల్లం, బియ్యం, ఇంకా కొన్ని కూరగాయలు, ఒకవేళ బ్రాహ్మణులు ఇవన్నీ తీసుకోవట్లేదు, ఎర్ర గుమ్మడి కూడా అండి, ఒకవేళ బ్రాహ్మణులు ఇవి తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి వాకు వక్క ఇచ్చి కాస్త డబ్బులైనా ఇవ్వచ్చు అండి. ఒకవేళ అది వీలు కాకపోతే అన్నిట్లలోనూ శ్రేష్టమైనది గోమాత అండి. ఆ గోమాతకు గోగ్రాసాన్ని ఇవ్వడం అంటే ఆకుపచ్చని కూరగాయలు కానీ ఆకుపచ్చని గడ్డిని కానీ తినిపించడం వలన కూడా మనకు ఈరోజు మంచి జరుగుతుంది అండి. అదేవిధంగా ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆచరించారు. ఇక రేపు ఉదయం పూజలో భాగంగా అండి ఉద్యోగం లేని వారికి, ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు రేపు మహావిష్ణువు ముందు అరటి వత్తులతోని నెయ్యి దీపాన్ని వెలిగించాలండి. తదుపరి పారిజాత పుష్పాలతోని పూజించడం వలన ఉద్యోగంలో సమస్యలు అనేవి తీరిపోతాయి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మహాగణపతికి యాలకుల మాలతోనే అలంకరించి పూజించాలండి. పూజానంతరం ఆ యాలకుల మాలను తీసి రోజుకో యాలక్కాయను మనం తినడం వలన, సేవించడం వలన మనకు ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. అదేవిధంగా మనకు సద్బుద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. అందరూ చక్కగా ఆచరించండి.